రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో డేట్ పామ్ అంటే ఖర్జూర పంటను ఏ విధంగా పండించాలి, దాంతోపాటుగా మరికొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అంటే మనం బయట దేశాలలో నుండి మనం దిగుమతి చేసుకొని మన దేశంలో ఉపయోగించబడుతున్నటువంటి పంటల గురించి, ముఖ్యంగా అవకాడో కానీ, స్టార్ ఫ్రూట్ కానీ, డేట్ పామ్, వీటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మొదటగా ఫస్ట్ డేట్ పామ్ అంటే మనం ఖర్జూరం, దీన్ని ఎండు రూపంలో డ్రై ఫ్రూట్ గాను లేదా ఖర్జూర పండు రూపంలో కానీ విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ ఖర్జూరము డేట్ పామ్ లోపల అత్యధికమైనటువంటి కాల్షియము, షుగరు, ఐరన్, పొటాషియము, అన్ని రకాలటువంటి ఈ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని రిలీజియస్ ఫెస్టివల్స్లో కానీ లేదా హెల్త్ బెనిఫిట్స్ పరంగా ఖచ్చితంగా అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా సీజన్ లోపల ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా దీన్ని రెగ్యులర్గా అందరూ వాడుతున్నారు. కాబట్టి దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, ఇది అరబిక్ కంట్రీస్లో అయినటువంటి ఇజ్రాయిల్, ఆఫ్రికా, ఇరాక్ ఇటువంటి కంట్రీస్ లోపల, అంటే గల్ఫ్ కంట్రీస్లో నుండి మనం దిగుమతి చేసుకొని ఈ డేట్ పామ్ని మనము తీసుకుంటున్నాము. ఈ ఖర్జూరం మనకు లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో కూడా మన దేశంలో అన్ని రకాలటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది అంటే కొద్దిగా ఎండ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. అంటే డెజర్ట్ ప్లేసెస్, అంటే మన గల్ఫ్ కంట్రీస్లో ఏ విధంగా మన దేశంలో అయితే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కొద్దిగా కేరళ, ఈవెన్ తెలంగాణ కూడా చాలా విధంగా సూటబుల్. ఎందుకంటే మన తెలంగాణ సెమీ ఎరిడ్ కండిషన్స్ ఉంటాయి, సెమీ ట్రాపికల్గా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలటువంటి పండ్ల తోటలకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ డేట్ పామ్, ఈ ఖర్జూరం పంట కొన్ని చోట్ల మన నల్గొండ డిస్టిక్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ఖర్జూర పంటను కూడా కొందరు రైతులు పండిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఖర్జూర పంటను ఏ విధంగా పండించాలన్నది ఈ వీడియోలో మొత్తం చూడండి. ముఖ్యంగా వీటికి కావలసినటువంటి సాయిల్ ఎటువంటి రకాలైన సాయిల్స్ అంటే, స్పెసిఫిక్గా సాయిల్స్ ఏం అవసరం ఉండదు. కానీ ఏంటంటే శాండీ లోమ్ సాయిల్స్, అంటే కొద్దిగా వెల్ డ్రైన్డ్, అంటే నీరు నిల్వ ఉండని శాండీ లోమ్ సాయిల్స్ అయితే మనకు చాలా బాగుంటుంది. దాంతోపాటుగా పిహెచ్ కూడా 7 నుంచి 8, అంటే ఆమ్లత్వం ఉన్నటువంటి నేలలు ఈ పంటకు సూటబుల్ కాదు. కొద్దిగా క్షారత్వం, అంటే న్యూట్రల్ నుంచి క్షారత్వం ఉన్నటువంటి భూములు మనకు సరిపోతుంది. ఈ మంచి అవైలబిలిటీ సెలైనిటీ, ఆల్కలైనిటీ ఉన్న భూములలో కూడా వస్తుంది. కానీ ఏంటంటే వాటి భూములలో కొద్దిగా ఈల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి రైతు సోదరులు వెల్ డ్రైన్డ్ శాండీ లోమి సాయిల్స్, అంటే కొద్దిగా ఇసుక ఉన్నటువంటి, అంటే డెజర్ట్లో ఉన్నటువంటి దుబ్బ భూములు, ఇసుక భూములు ఉంటాయి కదా, అటువంటి భూముల్లో ఇది చాలా ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వాటర్ నిల్వకూడదు. వాటర్ నిల్వ ఉంటే దీనికి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటర్ నిల్వకుండా, వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటువంటి భూములు అయితే ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా డేట్ పామ్లో రకరకాలైనటువంటి వెరైటీలు ఉన్నాయి. ఈ ముఖ్యమైన వెరైటీలు ఏంటంటే బర్హీ అంటారు, హిలావి, తర్వాత మెడ్జోల్, తర్వాత పునేజీ, కాడ్రివాస్, తర్వాత జహీదీ, వైల్డ్ డేట్ పామ్స్, జామ్లీ, తర్వాత సయేర్, ఈ మొదలైనటువంటి ఈ అన్ని వెరైటీలు ఉన్నాయి. దాదాపు యావరేజ్గా ఈ డేట్ పామ్ ఒక్కొక్క ట్రీ నుండి, అంటే 4 సంవత్సరాల నుండి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీరు అంతర పంటలు వేసుకోవచ్చు, అన్ని రకాలైనటువంటి అంతర పంటలు వేసుకోవచ్చు. ముఖ్యంగా స్పేసింగ్ అనేది 6 నుంచి 6 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్ ఉన్నట్టయితే దాదాపు 112 ప్లాంట్స్ వరకు మనకు ఒక ఎకరానికి వస్తుంది. అదే 8 మీటర్స్ పెట్టుకుంటే దాదాపు 63 ప్లాంట్స్ వరకు మనకు రావచ్చు. ఈ వెరైటీలలో ముఖ్యంగా మెడ్జకాల్, తర్వాత కునేజీ అనే వెరైటీలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాండ్ ప్రిపరేషన్ అనేది మనకు తెలిసినట్టుగా ముఖ్యంగా మంచిగా నీట్గా దున్నుకున్న తర్వాత, సాయిల్ టిల్త్ లెవెల్ అయిన తర్వాత పిట్స్ అనేటి 1 mm, 1 mm, 1 mm, అంటే 1 mm లోతు, 1 mm వెడత్, 1 mm హైట్తో పాటు ఈ సమ్మర్ లోపల, అంటే దాదాపుగా మనకు ఇది ఎండకు వామర్ కండిషన్స్కి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అందులోపల కొద్దిగా డీకంపోజ్డ్ కౌడంగ్ కానీ,
ఫర్టైల్ సాయిల్ కానీ, తర్వాత కొద్దిగా క్లోరోపైరిఫాస్ కానీ, ఫోరెట్ కానీ, ఈ క్యాప్టన్ కానీ వేసినట్టయితే ఆ గుంతల లోపల అంటే సీడ్ సాయిల్ బాండ్ డిసీజెస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ మనకు కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పెస్ట్లు డిసీజెస్లు రాకుండా మనకు ఇవి కాపాడుతాయి. కాబట్టి సాయిల్ పిట్ గుంతల్లో అంటే ఈ గుంతల లోపల మనము ఈ కౌడంగుతో పాటు ఇవి వేసుకున్నట్టయితే మనకు కొన్ని రోజుల వరకు రక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఈ సోయింగ్ అనేది ఫిబ్రవరి, మార్చి నుండి ఆగస్టు వరకు చేసుకోవచ్చు. ఫిబ్రవరి అంటే ఎండ లోపల, ఎండ వెదర్ ఉన్నటువంటి ప్లేసుల లోపల ఇది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు లేదా వర్షాలు ఎక్కువగా పడేటువంటి ప్రాంతాల లోపల ఈ పంటను కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటరు. వర్షాలు ఎక్కువగా ఉన్నా కేవలం వాటర్ నిలిచి ఉండదు. వాటర్ నిలిచి ఉండని ప్లేస్లలో అయితే ఈ మొక్క సరిపోతుంది. మెథడ్ ఆఫ్ సోయింగ్ అనేది సక్కర్స్ దొరుకుతాయి మనకు. మెయిన్ ఫీల్డ్ లోపల ఒక డేట్ పామ్ చుట్టూన 15 నుంచి 20 వరకు సక్కర్స్ అంటే పక్కన చిన్నగా మొక్కల్లా పెరుగుతాయి. వాటిని కట్ చేసి పెట్టుకున్నట్టయితే బెస్ట్ సూటెడ్ వెరైటీ. ఈవెన్ కొన్ని నర్సరీల లోపల హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ కొన్ని నర్సరీలలో ఈ డేట్ పామ్ చెట్లు అనేటి నర్సరీలలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో అయితే రాజస్థాన్, గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఈ డేట్ పామ్ కల్టివేషన్ చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే వీటికి ఉన్నటువంటి డిమాండ్ ఆ విధంగా ఉంది. కేవలము మనకు డ్రై ఫ్రూట్ లోపల ఈ ఖర్జూరం లోపల దాదాపుగా మనకు 1000 రూపాయల కిలో వరకు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటి దృష్ట్యా ఈ పంట సాగు చేయడం అనేది చాలామంది పెరిగింది. ముఖ్యంగా ప్రాపగేషన్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మదర్ ప్లాంట్ నుండి దాదాపు 4th ఇయర్స్ 5th ఇయర్స్ నుంచి 15 నుంచి 20 వరకు సక్కర్లు ఏర్పడతాయి. ఈ సక్కర్స్ని మనము కట్ చేసుకొని దానికి కౌడంగ్ కానీ లేదంటే 6 months ఏర్పడ్డ 6 months తర్వాత కట్ చేసేసుకొని దాన్ని సపరేట్గా లీవ్స్ అన్ని తీసేసి సింగిల్ కట్గా చేసేసుకొని మనం గుంతలలో పెట్టుకున్నట్టయితే వాటి ద్వారా కూడా మనకు కొత్త ప్లాంట్స్ రావడానికి వీలవుతుంది. ఇంటర్ క్రాప్స్ మనము ఈ అంతర పంటలు అనేది ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చి స్టార్ట్ అయ్యేది 4 నుంచి 5 సంవత్సరాలు. దాదాపుగా 4 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుంది. కానీ 5వ సంవత్సరం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా దీని దిగుబడి అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇందులో అన్ని రకాలైనటువంటి అంతర పంటలు వేసుకోవచ్చు. నువ్వులు, ఆవాలు, తర్వాత గ్రౌండ్, బంతి, అనేక రకాలైన పంటలు కూడా మనం పండించుకోవచ్చు. దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా పండించుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. దాంతోపాటు వాటర్ మెలన్ కానీ, పుచ్చకాయ కానీ ఇవన్నీ మనం పండించుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎకరానికి ఈ 6 into 6 పెడితే 112 మొక్కలు వస్తాయి. అదే 8 into 8 meters పెట్టినట్టయితే 63-64 మొక్కలు ఎకరానికి వస్తాయి. ఆ మధ్యలో స్పేస్ ఉంటుందిగా, అక్కడ మనం ఈ అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే సెప్టెంబర్, అక్టోబర్ మంతంలో ఈ ఫామ్ యార్డ్ మెన్యూరు 10 నుంచి 15 కిలోలు ఒక్కొక్క ప్లాంట్కు మనకి వేసినట్టయితే మంచిగా యూరియా కూడా దాదాపు 4 to 4.4 kg అప్లైడ్ పర్ ఇయర్. అంటే ఇయర్ మొత్తం ఒక 4 నుంచి 5 కిలోల వరకు మనము ఒక్కొక్క ప్లాంట్కి అప్లై చేసుకుంటూ తర్వాత ఇది కూడా స్ప్లిట్స్ డోజులలో వేయాలంటే 2 నుంచి 3 విడతలుగా మనం యూరియాను కూడా అప్లై చేయాలి. తర్వాత ఈ ఫ్రూట్ సెట్ వచ్చేది ఎప్పుడవుతుందంటే మనకు ఏప్రిల్ నుండి మనకి ఈ ఫ్రూట్ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సీజన్లో 4 నెలల తర్వాత. కాబట్టి వీడ్స్ లేకుండా ముఖ్యంగా మనం చూసుకోవాలి. వీడ్స్ లేకుండా మనం ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చేసుకున్నట్టయితే, లేదంటే మల్చింగ్ చేసుకున్నట్టయితే వీడిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇరిగేషన్ అనేది ముఖ్యంగా ఈ ఖర్జూరం పంట అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఈ సమ్మర్లో ఇరిగేషన్ కూడా మనకు 10 to 15 daysకి ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొక్క ప్రత్యేకత ఏంటి అంటే పైన మొక్కకేమో వేడి కావాలి, కింద రూట్స్కేమో వాటర్ కావాలి. కాబట్టి ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వేడి వెదర్ ఉండాలి, కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఈ పంటకు అవసరం ఉంటుంది. 10 నుంచి 15 రోజులకు ఒకసారి సమ్మర్ సీజన్లో కానీ లేదా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనకు రెగ్యులర్గా వాటర్ ఇచ్చేటువంటి ప్రదేశాల్లో ఇది పండించుకోవాలి. తర్వాత ముఖ్యంగా దీనికి వచ్చే పెస్టిసైడ్ డిసీజెస్ గురించి మనకు ఇది ఇసుక లేదంటే దుబ్బ నీళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి టర్మైట్ కంట్రోల్ అనేది చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని మనము డ్రిప్ ఇరిగేషన్ వేసుకున్నట్టయితే
ఈ డ్రిప్ల ద్వారా మనం క్లోరో కానీ మనము ఈ క్లోరోపైరిపాస్ అప్లై చేసుకున్నట్టయితే ఈ టర్మైట్స్ కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత లేజర్ డాట్ మాత్ అని, తర్వాత ఈ బర్డ్స్ కూడా మనకు ఎర్లీ స్టేజెస్లో ఫ్లవర్ని డ్రాప్ చేస్తుంటాయి, కాబట్టి వాటికి కూడా అవి రాకుండా మనం చూసుకోవచ్చు. దాంతోపాటుగా వైట్ అండ్ రెడ్ స్కేల్స్ అనేవి చాలా ముఖ్యంగా ఈ ప్లాంట్ లోపల ఉంటాయి. దీని ఇన్ఫెస్టేషన్కు మనం ఇమిడాక్లోరోపిడ్ కానీ ఎసిటాప్రైమైడ్ కానీ వాడినట్టయితే దీన్ని మనం తగ్గించుకోవచ్చు ఈ స్కేల్స్ని. ముఖ్యంగా డిసీజెస్ లోపల గ్రాఫోలియా లీవ్ స్పాట్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. గ్రాఫోలియా లీవ్ స్పాట్ అంటే ఇది ఒక ఫంగస్, హ్యూమిడ్ కండిషన్స్లో ఎక్కువగా గ్రే కలర్ స్పాట్స్గా మన లీవ్స్ మీద ఏర్పడుతుంది. దీని కంట్రోల్ కొరకు మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ వాడినా లేదా మ్యాంకోజెబ్ వాడినట్లయితే తగ్గిపోతుంది. తర్వాత దాంతోపాటు ఆల్టర్నేరియా లీఫ్ బ్లైట్ అనేది కూడా మనము ఈ డేట్ పామ్లో చూస్తుంటాము. ఆల్టర్నేరియా వచ్చినా కానీ మనం మ్యాంకోజెబ్ కానీ కార్బనిజం కానీ స్ప్రే చేసినట్టయితే తగ్గిపోతుంది. పెద్ద డిసీజులు ఇబ్బంది పెట్టే రకాలేమి ఉండవు. మ్యాంకోజెబ్ కానీ కార్బనిజం వాడినట్టు నార్మల్గా మనకు డిసీజ్ వచ్చినప్పుడు వాడితే సరిపోతుంది. ఫ్రూట్ రాట్ అనేది కూడా ఉంటుంది. రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నా లేదా హై హ్యూమిడిటీ కండిషన్స్ ఎక్కువ రోజులు ఉన్నట్టయినా ఈ ఫ్రూట్ రాట్ అనేది ఉంటుంది. దాదాపు ఏంటంటే ఇటువంటి కండిషన్స్ మనకు ఉన్నప్పుడు ఈ బంచెస్ని మనం కవర్ చేసినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ బంచెస్ ఫ్రూట్స్ అనేవి వెట్గా మారిపోయినాయి అంటే వాటర్ అందులో స్టోర్ అయిపోయి ఉంటే దానికి మనకు వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ఫ్రూట్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటర్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఒకసారి మనం మ్యాంకోజెబ్ కానీ కార్బనిజం కానీ ఇట్లా స్ప్రే చేసుకున్నా కానీ ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఉండకుండా ఉంటుంది. ముఖ్యంగా హార్వెస్టింగ్ ఫస్ట్ 4 years లోపనే స్టార్ట్ అవుతుంది, కానీ 5th year నుంచి మంచి దిగుబడి అనేది రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ హార్వెస్టింగ్ మనం 5th year నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ హార్వెస్ట్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, హార్వెస్ట్ చేసిన తర్వాత మంచి ఫ్రూట్స్ని వాష్ చేసి తర్వాత సన్ డ్రైలో చేసి 40 to 45 degrees సెంటీగ్రేడ్ వద్ద మనం డ్రై చేసినట్టయితే మనకు దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పంటను దాదాపుగా మన దేశంలో కూడా పండించడం అనేది స్టార్ట్ అయింది. మన కచ్ రీజన్ లోపల ఇది ఎక్కువగా ఉంది. ఇందులో 2-3 రకాలైనటువంటి వెరైటీలు ఉన్నాయి. సాఫ్ట్ ఫ్లెష్డ్ ఉంటుంది, తర్వాత డ్రై ఉంటాయి. కాబట్టి ఇటువంటి అన్ని వెరైటీలకు కూడా మన దేశము అన్ని రకాలటువంటి నేలలు, అన్ని రకాలైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి మనకు ఇది సరిపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టిష్యూ కల్చర్ డేట్ పామ్స్ నర్సరీస్ కూడా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి దయచేసి సక్కర్స్ను సెలెక్షన్ చేసుకునేటప్పుడు కానీ ఈ టిష్యూ కల్చర్ దగ్గర నుంచి నర్సరీల నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రూనింగ్ కూడా మనకు దాదాపుగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మొక్క కింది లీవ్స్ని కట్ చేసినట్టయితే మొక్క పైకి పెరగడానికి వీలుంటుంది. దాదాపు మనకు యాన్యువల్గా 15 నుంచి 20 లీవ్స్ మాత్రం మనకు వస్తుంటుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలినేషన్. ఈ డేట్ పామ్ ట్రీ అనేది డైషియస్ అంటే హెవీలీ క్రాస్ పాలినేటెడ్, అంటే పరపరాగ సంపర్కం జరుగుతుంది. కాబట్టి 5 నుంచి 10% మేల్ ప్లాంట్స్ ఉండి 100% ఆఫ్ ఫీమేల్ ప్లాంట్స్ ఉండాలి. అంటే 5 to 10% మాత్రమే మేల్ ఉండాలి, మిగతా ప్లాంట్స్ అన్నీ ఫీమేల్ ప్లాంట్స్ ఉండాలి. కాబట్టి ఈ పాలినేషన్ మంచి ఎఫెక్టివ్గా జరగాలంటే మనకు హానీ బీస్ కానీ లేకుంటే హానీ బీస్ ఉన్నటువంటి చెట్లు కానీ మనకు సరౌండింగ్స్ ఉన్నట్టయితే ఈ పాలినేషన్ అనేది మనకు చాలా ఎక్కువగా జరిగి ఈ ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు భారతదేశంలో అవోకాడో వ్యవసాయం లాభానికి మార్గదర్శకం. అవకాడో చాలా ఆలస్యంగా భారతదేశానికి పరిచయం చేయబడింది. పండు చాలా పోషకమైనది అయినప్పటికీ విస్తృత శ్రేణి విటమిన్లు మరియు ఖనిజాలతో 4% ప్రోటీన్ మరియు 30% కొవ్వు. అవోకాడోలో తీపి రుచి లేదు, నోటికి కొంచెం జిడ్డుగా ఉంటుంది మరియు పోషకమైనది అయినప్పటికీ చాలా మంది భారతీయులకు రుచికరంగా పరిగణించబడదు. దురదృష్టవశాత్తు పండు గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇది జరిగింది. అయినప్పటికీ ఇది విద్యావంతులలో ప్రజాదరణ పొందింది. అవోకాడో దాని సహజ రూపంలో చాలా అరుదుగా వినియోగించబడుతుంది. శాండ్విచ్ల నుండి ఐస్ క్రీంలకు అవకాడోలను ఉపయోగిస్తున్నట్లు కనుగొనబడింది. పండ్లలో అవోకాడో అత్యంత పోషకమైనది మరియు మానవ ఆహారంలో కొత్త ప్రపంచం యొక్క అత్యంత ముఖ్యమైన సహకారంగా పరిగణించబడుతుంది.
పండును కొందరికి రుచిగా ఉంటుంది, మరికొందరికి రుచించదు. గుజ్జులో ప్రోటీన్లు 4% వరకు మరియు కొవ్వు 30% వరకు పుష్కలంగా ఉంటాయి, కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కొవ్వు కూర్పులో ఆలివ్ నూనెను పోలి ఉంటుంది మరియు సౌందర్య సాధనాల తయారీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అవోకాడోలు అనేక విటమిన్లు మరియు మినరల్స్ టేబుల్ 1 యొక్క రిజర్వాయర్ గా ఉండటమే కాకుండా ఏదైనా పండులో అత్యధిక శక్తి విలువ 245 క్యాలరీ 100 గ్రా కలిగి ఉంటాయి. భారతదేశం దాని విస్తృత వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని పండ్లకు అనుకూలంగా ఉంటుంది. అవోకాడో ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణాలకు బాగా సరిపోతుంది. అవోకాడో సాగుకు మధ్య నుండి దక్షిణ భారతదేశం వరకు సరైనది. తమిళనాడు అవోకాడో సాగుకు సరిగ్గా సరిపోతుంది మరియు సిక్కిం అనేక రకాల అవోకాడోలను సాగు చేసి విజయవంతంగా ప్రయత్నించింది. కేరళ, మహారాష్ట్ర మరియు కర్ణాటకతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ప్రజలు అవకాడో పండించడం ప్రారంభించి కొంత విజయం సాధించారు. అవోకాడో వ్యవసాయం యొక్క విజయానికి కీలకం దాని లక్షణాలపై జ్ఞానంతో వస్తుంది. అవోకాడోలో 3 ప్రధాన రకాలు ఉన్నాయి మరియు సరైన లక్షణాన్ని ఎంచుకోవడం విజయం మరియు వైఫల్యం మధ్య వ్యత్యాసంగా ఉంటుంది. మెక్సికన్, వెస్టిండీస్ మరియు గ్వాటెమాలన్ 3 విస్తృతంగా తెలిసిన లక్షణాలు. మెక్సికన్ లక్షణాలు చల్లని హార్డీ మరియు పండ్లు 250 మరియు 300 గ్రాముల మధ్య బరువు కలిగి ఉంటాయి. గ్వాటెమాలన్ ఒక పండుకి దాదాపు 600 గ్రాములు మరియు మధ్యస్థ పరిమాణపు పండ్లను కలిగి ఉన్న పశ్చిమ భారతంతో పెద్దది. ఈ ప్రతి లక్షణాలలో రకాలు విస్తృతంగా ఉంటాయి. భారతదేశంలో పండించే అత్యంత సాధారణ రకాలు ఫ్యూర్టే, హాస్, గ్రీన్ మరియు పింకర్టన్. ఇతర రకాల్లో బేకన్, జుటానో, బూత్ 7, బూత్ 8, షార్విల్, ఎట్టింగర్, పొల్లాక్, వాల్డిన్, నాబాల్, లిండా, ప్యూబ్లా, గాట్ఫ్రీడ్ మరియు కాలిన్స్ ఉన్నాయి కానీ వీటిని సాధారణంగా భారతదేశంలో పండించరు. భారతదేశంలో ఇప్పటివరకు వాణిజ్యపరమైన వృద్ధిని సాధించగలిగే ఏకైక రకం ఫ్యూర్టే. ఇది ప్రధానంగా ఎందుకంటే అనేక ఇతర రకాలు భారతదేశంలో ప్రయత్నించబడలేదు లేదా భారతీయ పరిస్థితులకు సాధ్యపడవు. అవోకాడో వ్యవసాయం, తేనెటీగలు మరియు వాతావరణ మార్పు. అవోకాడో పువ్వులు సువాసన లేదా ఆకర్షణీయంగా ఉండవు. అవోకాడోలో స్వీయ పరాగ సంపర్కం చాలా అరుదు మరియు అది సాధ్యమయ్యేలా చేయడానికి మంచి పరిస్థితి అవసరం. గాలి ద్వారా స్వీయ పరాగ సంపర్కం గుర్తించబడినప్పటికీ, అది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పుష్పంలోని మగ మరియు ఆడ భాగాలు అవిభక్తంగా వికసిస్తాయి మరియు ఇది అవకాడోలో స్వీయ పరాగ సంపర్కాన్ని కష్టతరం చేస్తుంది. అవోకాడో పరాగ సంపర్కం తేనెటీగలను కలిగి ఉన్న ఇతర పరాగ సంపర్కాలపై ఆధారపడి ఉంటుంది. అవకాడో పువ్వుల యొక్క ఆకర్షణీయం కాని స్వభావం కారణంగా, పరాగ సంపర్కాన్ని పెంచడానికి అవోకాడో మొక్కల దగ్గర తేనెటీగ దద్దుర్లు ఉంచడం చాలా ముఖ్యం. 5 నుండి 10% దద్దుర్లు జోడించడం వల్ల అవకాడోలో పరాగ సంపర్కం పెరుగుతుంది. అవోకాడో సాగు కోసం నేల, వాతావరణ పరిస్థితులు మరియు నీటి వనరులు. అవోకాడోలు సెలైన్ పరిస్థితులకు అసహనంగా ఉంటాయి. వాటికి 5-7 ఫా అవసరం మరియు అవి ఉష్ణమండల మరియు వెచ్చని భాగాలకు అనుకూలంగా ఉంటాయి. వారు వరదలను తట్టుకోలేరు. ఇది పొడి చల్లని గాలి లేదా మంచును తట్టుకోదు. ఉత్తర భారత వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణపరంగా, ఉష్ణమండల మరియు సెమిట్రాపికల్ పరిస్థితులకు విలక్షణమైన తేమతో కూడిన వెచ్చని వాతావరణం అవోకాడోకు సరైనది. ఇది వేసవిలో కొంత వర్షాన్ని తట్టుకోగలదు కాబట్టి కేరళ మరియు కూర్గ్ అవోకాడో కోసం గొప్ప పరిస్థితులు. కేరళలోని సముద్రతీర ప్రాంతాలు లవణీయ స్వభావం కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తిగా దూరంగా ఉండాలి. భారతదేశంలో అవోకాడో ఎక్కువగా విత్తనం నుండి పండిస్తారు. దురదృష్టవశాత్తు, ఈ మొక్కలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వాణిజ్యపరంగా పండించే అధిక నాణ్యత గల పండ్లను ఉత్పత్తి చేయవు. విత్తనాల నుండి పెరిగిన పండ్లు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి మరియు మొక్కలు సాధారణంగా అంటు వేసిన వాటి కంటే తక్కువ పండ్లను ఉత్పత్తి చేస్తాయి. భారతదేశంలో అంటు వేసిన మొక్కలు ఇప్పటికీ ప్రయోగాలు చేయబడుతున్నాయి. మీరు భారతీయ వాతావరణానికి అనువైన నాణ్యమైన అంటు వేసిన అవకాడో మొక్కలను పొందగలిగితే, మీరు భారతదేశంలో అవకాడో వ్యవసాయానికి మార్గదర్శకత్వం వహించే అవకాశం ఉంది.
అవోకాడో భారతదేశంలో ఖచ్చితంగా లాభదాయకం. వాస్తవానికి, అవోకాడో ప్రపంచంలోని కొన్ని ఖరీదైన పండ్లలో ఒకటి. ఉస్లో అవోకాడో ధర ఒక్కో ముక్కకు దాదాపు $1. అది నేటి ధర ప్రకారం రూ. 75. భారతదేశంలో అవకాడో ధర రూ. 150 నుంచి రూ. ఒక్కో ముక్కకు 250. సీజన్ను బట్టి, మీరు ఉత్పత్తిని మరియు పండు యొక్క వైవిధ్యం మరియు నాణ్యతను ఎక్కడ కొనుగోలు చేస్తారు. వడోదర, గుజరాత్లో అవకాడో ధర బిగ్ బాస్కెట్ నుండి కొనుగోలు చేస్తే, ప్రీమియం ఆన్లైన్ గ్రోసర్ ధర రూ. 299 ఈరోజు, 7 ఫిబ్రవరి 2021. ముంబైలో ఇదే ధర రూ. ఢిల్లీలో 2 ముక్కలకు 306, ఢిల్లీలో ఒక్కో ముక్క రూ. 153కి వస్తుంది. ఢిల్లీలోని రకం స్థానిక రకం కాగా, ముంబై మరియు వడోదరలో ఉన్నవి దిగుమతి చేయబడతాయి. దిగుమతి చేసుకున్న మరియు స్థానిక రకాలు మధ్య ధరలో తేడాను మీరు చూడవచ్చు. దిగుమతి చేసుకున్న రకాలు స్థానిక రకాల కంటే రెట్టింపు ధర. పిట్ విత్తనం యొక్క పెద్ద పరిమాణం మరియు పండ్ల నాణ్యత కారణంగా అవోకాడో యొక్క స్థానిక రకాలు చౌకగా ఉంటాయి. స్థానిక రకాల్లో మాంసం కొంచెం తక్కువగా ఉంటుంది మరియు దిగుమతి చేసుకున్న అవోకాడో రకాల కంటే పరిమాణం తక్కువగా ఉంటుంది. ట్వీట్ చేయడానికి క్లిక్ చేయండి. మీ ప్రాంతంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే, భారతదేశంలో మీరు పండించగల కొన్ని లాభదాయకమైన పంటలలో అవోకాడో ఒకటి. అవోకాడో ప్రధానంగా ఎక్కడ పండిస్తారు? దేశం వారీగా ఉత్పత్తి. 2018లో, మెక్సికో అత్యధిక మొత్తంలో అవోకాడోలను ఉత్పత్తి చేసింది. వారు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు డొమినికన్ రిపబ్లిక్ కంటే 3 రెట్లు ఎక్కువ అవోకాడోను ఉత్పత్తి చేశారు. పెరు మరియు ఇండోనేషియా దగ్గరి పోటీదారులుగా వరుసగా 3 మరియు 4వ స్థానంలో నిలిచాయి. అవోకాడో ఉత్పత్తిలో కెన్యా తర్వాత యునైటెడ్ స్టేట్స్ 8వ స్థానంలో ఉంది, ఇది 7వ స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన పెద్ద దేశం. మీకు కేవలం 1% వినియోగదారు బేస్ ఉన్నప్పటికీ, మీకు అవకాడోకు భారీ మార్కెట్ ఉంది. అవోకాడో యొక్క స్థానిక ఉత్పత్తులను ఖచ్చితంగా విక్రయించడం సులభం మరియు మార్కెట్ తెరవబడుతుంది. స్థానిక ఉత్పత్తులు వినియోగదారునికి చాలా చౌకగా ఉంటాయి మరియు రైతులకు మార్జిన్ ఇతర ఉత్పత్తుల కంటే ఎక్కువగా ఉంటుంది. అవోకాడో వ్యవసాయ శిక్షణ. భారతదేశంలో చాలా మందికి అవకాడో వ్యవసాయం విషయానికి వస్తే అవకాశాల గురించి కూడా తెలియదు. అవోకాడో పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులతో పాటు, వినియోగదారులకు కూడా తెలియదు. అవోకాడో యొక్క అత్యధిక వినియోగదారులు భారతదేశంలోని ఎగువ మధ్యతరగతి మరియు ఉన్నత తరగతుల నుండి వచ్చారు. దురదృష్టవశాత్తు, ఇది ప్రతి ప్రాంతంలో చాలా చిన్న సమూహం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్తో సహా చాలా సంస్థలలో ఎక్కువ మందికి అవగాహన కల్పించడం ప్రాథమిక లక్ష్యం. రైతులు డిమాండ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే పండించగలరు. డిమాండ్ సృష్టించడం ప్రస్తుతం మొదటి మరియు ప్రాథమిక లక్ష్యం. కొడగులోని ఐసిఏఆర్ మరియు కేవీకే వ్యవసాయ మహిళలకు అవోకాడో యొక్క ప్రయోజనాలు మరియు దానిని పండు మరియు విలువ ఆధారిత ఆహారంగా ఎలా ఉపయోగించవచ్చో శిక్షణ ఇవ్వడంతో ప్రారంభించాయి. వారు వాటిని అర్థం చేసుకోవడానికి కేక్లు మరియు పుడ్డింగ్లతో సహా వివిధ ఆహారాలను పరిచయం చేశారు. భారతదేశంలో అవోకాడో వ్యవసాయ ప్రాంతాలు. అవోకాడో వ్యవసాయం భారతదేశంలో చెల్లాచెదురుగా ఉన్న ప్రాంతాలలో చిన్న స్థాయిలో ఆచరించబడింది. భారతదేశంలో అత్యధికంగా అవోకాడో తమిళనాడు, సిక్కిం, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ రాష్ట్రాల్లో చాలా వరకు అవోకాడో పండించే చిన్న స్థానికీకరించిన పాకెట్స్ ఉన్నాయి. తమిళనాడులో అవకాడో పండ్ల సాగు. ప్రస్తుతం సాగులో ఉన్న 5 లక్షల చెట్లతో కొడైకెనాల్ అవోకాడో యొక్క ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఈ ప్రాంతంలో పండించే చాలా పండ్లు, 90% వరకు కేరళకు పంపబడతాయి, ఇది అతిపెద్ద వినియోగదారుడు. కేరళలో అవకాడో ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది మరియు అధిక వినియోగదారు రేటు ఉంది. తమిళనాడు ప్రాంతంలోని వినియోగదారులు అవోకాడో పండును తక్కువ రుచిగా భావిస్తారు మరియు సంపన్న తరగతి ప్రజలు మాత్రమే అవకాడో పండ్లను కొనుగోలు చేయాలని భావిస్తారు. తమిళనాడు ప్రాంతంలో కిలో ధర మార్కెట్లో సుమారుగా 80 నుండి $100. అవోకాడో ప్రధానంగా తాజాగా, శాండ్విచ్ ఫిల్లింగ్లో లేదా సలాడ్లలో ఉపయోగిస్తారు. ఇది ఐస్ క్రీంలు మరియు మిల్క్షేక్లలో కూడా ఉపయోగించవచ్చు మరియు గుజ్జును గడ్డకట్టడం ద్వారా భద్రపరచవచ్చు.
3 యాంటీ ఫంగల్ సమ్మేళనాలు గ్రీన్ కల్టివర్ యొక్క అపరిపక్వ పండ్లపై తొక్క నుండి వేరుచేయబడ్డాయి. మహారాష్ట్రలో, నాసిక్ అత్యధికంగా అవకాడో ఉత్పత్తి చేసే ప్రాంతం. మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రైవేట్గా అవకాడో కోసం మొదటి మార్గదర్శక ప్రాజెక్టులలో. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలు అవకాడో సాగులో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అవోకాడో ఉత్పత్తి పరిమాణం మరియు ఉత్పత్తి ప్రాంతంపై చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. అవి చాలా తక్కువ లేదా కేవలం ప్రయోగాత్మకమైనవి. కేరళలో చాలా ఇండ్లలో వ్యక్తిగత చెట్లు లేదా చిన్న గుబ్బలుగా పండిస్తారు కానీ వాణిజ్యపరంగా కాదు. మార్కెట్ కారణంగా చాలా కొద్ది మంది యజమానులు ఇంకా పెరిగిన అవోకాడో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కాల వ్యవధిలో నాటకీయంగా మారవచ్చు మరియు రాబోయే కొన్ని సంవత్సరాలలో, దిగుమతిదారుల నుండి వివిధ ప్రాంతాలకు అవోకాడో పరిచయంతో మార్కెట్ అవోకాడో యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుంటుంది. మెక్సికన్ జాతి, చిన్న, 250 గ్రా పండ్ల రకం, పుష్పించే 6 నుండి 8 నెలల తర్వాత పండిస్తుంది. పండ్లు సన్నని మృదువైన చర్మాన్ని కలిగి ఉంటాయి, పెద్ద విత్తనం కేంద్ర కుహరంలో వదులుగా ఉంటుంది. పండ్లలో నూనె 30% వరకు ఉంటుంది. ఈ జాతి చెట్లు చలిని తట్టుకోగలవు. గ్వాటెమాలన్ జాతి, పండ్లు చాలా పెద్దవి, 600 గ్రా వరకు బరువు కలిగి ఉంటాయి మరియు పొడవాటి కాండాలపై ఉంటాయి. పుష్పించే 9 నుండి 12 నెలల తర్వాత పండ్లు పండిస్తాయి. పండ్ల చర్మం మందంగా మరియు తరచుగా మొటిమలతో ఉంటుంది. పండు యొక్క బోలులో గట్టిగా పట్టుకున్న విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. పండ్లలో నూనె శాతం 8 నుంచి 15% వరకు ఉంటుంది. వెస్ట్ ఇండియన్ జాతి, పండు మధ్యస్థ పరిమాణం మరియు పండు చర్మం నునుపైన, తోలు మరియు నిగనిగలాడే. పండ్లు పొడవాటి కాండాలపై పుడతాయి మరియు పుష్పించే తేదీ నుండి పక్వానికి 9 నెలల వరకు అవసరం. దీని విత్తనాలు పెద్దవి, కుహరంలో వదులుగా సరిపోతాయి. పండులో నూనె శాతం తక్కువగా ఉంటుంది, 3 నుండి 10%. ఈ జాతి వెచ్చని ఉష్ణమండల వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది. ఫుయిర్టే, బేకన్, సుటానో, హ్యాస్, బూత్ 7, బూత్ 8, షర్విల్ మరియు ఇటంగ రకాలు ఆశాజనకంగా ఉన్నాయని నివేదించబడింది. పొలాక్, వాల్డిన్, నాబాల్, లిండా, ప్యూబ్లా, గాడ్ఫ్రెయిడ్, కాలిన్స్, బూత్ 8 మరియు ఫ్యూర్టే రకాలు వాణిజ్య సాగు కోసం సిఫార్సు చేయబడ్డాయి. భారతదేశంలో పండించే రకాలు పర్పుల్, గ్రీన్, ఫ్యూర్టే, పొల్లాక్, పెరడేనియా పర్పుల్ హైబ్రిడ్, ట్రాప్, రౌండ్ మరియు లాంగ్ వంటి అనేక పేర్లతో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న అనేక రకాల్లో, బహుశా ఫ్యూర్టే అత్యంత విస్తృతంగా పెరిగినది, అయితే ఇది ఉష్ణమండలానికి తగనిదిగా పరిగణించబడుతుంది. పర్పుల్ మరియు గ్రీన్ రకాలు 1941లో సిలోన్ నుండి భారతదేశంలోకి ప్రవేశపెట్టబడ్డాయి. తమిళనాడులోని కల్లార్లోని పండ్ల పరిశోధనా కేంద్రంలో ఈ క్రింది రకాలు ప్రవేశపెట్టబడ్డాయి: పొడవాటి, గుండ్రని, ఫ్యూర్టే, పొల్లాక్, పెరడేనియా పర్పుల్ హైబ్రిడ్, షంబాగనూర్ మరియు ట్రాప్. ఫ్యూర్టే, సిక్కింలోని మధ్య, ఎత్తు కొండలలో విజయవంతంగా పెరుగుతుంది. పండ్లు, పైరిఫామ్, ఒక్కొక్కటి 200 మరియు 400 గ్రాముల బరువు. వింకర్టన్, ఉసాలోని కాలిఫోర్నియా నుండి స్థాపించబడిన రకం, పైరిఫామ్ ఆకుపచ్చ పండ్లు. పండ్ల బరువు 200 నుండి 400 గ్రాముల వరకు ఉంటుంది. ఆకుపచ్చ, ఓవల్ ఆకారంలో, ఆకుపచ్చ లేదా లేత ఆకుపచ్చ పండ్లతో విజయవంతంగా పెరిగిన గ్వాటెమాలన్ జాతి. పండు పరిమాణం ఫుయిర్టే లేదా పింకటన్ లాగా ఉంటుంది. అవోకాడో వివిధ రకాల శక్తి మరియు దాని ఎదుగుదల అలవాటును బట్టి 6 నుండి 12 మీటర్ల దూరం వరకు నాటబడుతుంది. ఫుయిర్టే వంటి విస్తరిస్తున్న రకం పెరుగుదలను కలిగి ఉన్న రకాలకు విస్తృత అంతరం ఇవ్వాలి. నీటి ఎద్దడిని తట్టుకోలేని అవకాడోలు అధిక నీటికి గురయ్యే ప్రాంతాలలో వాటిని మట్టిదిబ్బలపై నాటాలి. సిక్కింలో 10 మీటర్ల దూరం కొండల వాలుపై, సగం చంద్రుని డాబాలపై నాటడం మంచిది మరియు జూలైలో నాటడం జరుగుతుంది. 90 సెంటీమీటర్ల గుంటలను ఫిబ్రవరి, మార్చిలో తవ్వి, నాటడానికి ముందు పొలం ఎరువు మరియు పై మట్టి 1 నుండి 1 నిష్పత్తి తో నింపాలి. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్లో,
వీటిని ప్రధానంగా కాఫీ ఆధారిత పంటల విధానంలో మిశ్రమ పంటలలో ఒకటిగా కూడా నాటారు. 5. తోటల సంరక్షణ మరియు నిర్వహణ. పొల్లాక్ వంటి నిటారుగా ఉన్న రకాలు మినహా కత్తిరింపు చాలా అరుదుగా జరుగుతుంది. ఫుయిర్టే వంటి వ్యాప్తి చెందుతున్న రకాల్లో శాఖలు సన్నగా మరియు కుదించబడతాయి. అధిక వృక్ష పెరుగుదలను ప్రోత్సహించడానికి భారీ కత్తిరింపు కనుగొనబడింది, ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. స్ప్రింక్లర్ నీటిపారుదల పండ్ల పరిమాణం మరియు నూనె శాతాన్ని మెరుగుపరచడానికి నివేదించబడింది, అలాగే ఇది పంట కోత సమయాన్ని పురోగమిస్తుంది. పొడి నెలలలో 3 నుండి 4 వారాల వ్యవధిలో నీటిపారుదల అవకాడోకు ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో తేమ ఒత్తిడిని నివారించడానికి పొడి గడ్డి, పొడి ఆకులతో కప్పడం మంచిది. వరదలు అవాంఛనీయమైనవి, ఎందుకంటే ఇది రూట్ రాట్ సంభవనీయతను ప్రోత్సహిస్తుంది. అవకాడోలకు భారీ ఎరువు అవసరం, మరియు నత్రజని యొక్క అప్లికేషన్ చాలా అవసరం అని కనుగొనబడింది. సాధారణంగా, యువ అవోకాడో చెట్లు 1:1 నుండి 1 నిష్పత్తిలో P2O5 మరియు K2O మరియు పాత చెట్లను 2:1 నుండి 2 నిష్పత్తిలో అందుకోవాలి. 7 కంటే ఎక్కువ Fa వద్ద ఇనుము లోపం లక్షణాలు కనిపించవచ్చు, ఇది చెట్టుకు 35 గ్రా చొప్పున ఐరన్ చెలేట్ను పూయడం ద్వారా సరిదిద్దవచ్చు. వివిధ సూక్ష్మ పోషకాలు ఫే, సింక్, బి, చెట్ల పెరుగుదల, పోషకాల తీసుకోవడం మరియు అవోకాడో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అకర్బన ఎరువులతో సమీకృత పోషక నిర్వహణ, సేంద్రియ ఎరువుతో అనుబంధం, అవోకాడో కోసం సూచించబడింది. సిక్కింలో, నేలలో నత్రజని, జింక్ మరియు బోరాన్ లోపం ఉంది. మార్చి, ఏప్రిల్ మరియు సెప్టెంబరు, అక్టోబర్లలో, రుతుపవనాల ప్రారంభానికి ముందు మరియు తరువాత, యూరియాను 2 విడదీయబడిన డోసుల్లో వేయాలని సిఫార్సు చేయబడింది. జింక్ సల్ఫేట్ 0.5% యొక్క ఆకులను ఏప్రిల్, మేలో చేపట్టవచ్చు మరియు ఇతర ఎరువులను మార్చి, ఏప్రిల్ సమయంలో మట్టిలో వేయవచ్చు. సిక్కిం కోసం సిఫార్సు చేయబడిన తాత్కాలిక ఎరువుల షెడ్యూల్, ఉపాధ్యాయ మరియు శ్రీవాస్తవ, 1996, టేబుల్ 2లో చూపబడింది. కీటకాల తెగుళ్లలో, పొలుసులు, మీలీబగ్లు మరియు పురుగులు ముఖ్యమైనవి మరియు తగిన పురుగుమందుల ద్వారా నియంత్రించబడతాయి. కొల్లెటోట్రిచమ్ గ్లియోస్పోరియోయిడ్స్ వల్ల కలిగే ఫ్రూట్ స్పాట్ వ్యాధి యువ పండ్లను తొలగిస్తుంది. పండ్లు తరచుగా వైకల్యంతో ఉంటాయి. ఇన్ఫెక్షన్ కొన్ని పండ్లలో దాగి ఉండవచ్చు. అదే ఫంగస్ యొక్క మరొక జాతి ఆకు మచ్చకు కారణమవుతుంది. ఫ్యూసేరియం సోలాని మరియు ఎఫ్. సాంబుసినం వల్ల పండ్లు వేగంగా మృదువుగా మారినట్లు నివేదించబడింది. ఫుయిర్టే సాగు ఆంత్రాక్నోస్, గ్లోమెరెల్లా సింగ్యులాటా వర్. మైనర్, మరియు కాండం, ముగింపు తెగులు, డోథియోరెల్లా అరోమాటికా కు ఎక్కువ అవకాశం ఉందని నివేదించబడింది. సంక్రమణ సమయం ఋతువులను బట్టి మారుతుంది మరియు వర్షపాతానికి సంబంధించినది. అదనంగా, సెర్కోస్పోరా స్పోర్ట్, సెర్కోస్పోరా పర్పురియా, మరియు స్కాబ్, స్ఫాసెలోమా పెర్సీ, ఆకులు మరియు పండ్లపై కూడా దాడి చేస్తుందని కనుగొనబడింది. అవోకాడో యొక్క అత్యంత తీవ్రమైన వ్యాధి ఫైటోఫ్తోరా సిన్నమోని వలన ఏర్పడే రూట్ రాట్, ఇది మొక్క మరణానికి దారి తీస్తుంది. అనారోగ్య పరిస్థితులు మరియు నీటి ఎద్దడి కారణంగా వ్యాధి పరిస్థితి తీవ్రతరం అవుతుంది. మెటాలాక్సిల్, రిడోమిల్, నాటడానికి ముందు మట్టితో కలిపి లేదా మట్టిలో తడిసిన తర్వాత కనీసం 4 నెలల వరకు వేరుకుళ్ళిపోతుంది. 6. ఫ్రూట్ హార్వెస్టింగ్ మరియు దిగుబడి. విత్తనాల నుండి పెరిగిన అవకాడో మొక్కలు నాటడం తర్వాత 5 నుండి 6 సంవత్సరాల వరకు భరించడం ప్రారంభిస్తాయి. పర్పుల్ రకాల్లోని పరిపక్వ పండ్లు వాటి రంగును ఊదారంగు నుండి మెరూన్గా మారుస్తాయి, అయితే ఆకుపచ్చ రకాల పండ్లు ఆకుపచ్చ, పసుపు రంగులోకి మారుతాయి. పండులోని సీడ్ కోటు రంగు పసుపు తెలుపు నుండి ముదురు గోధుమ రంగులోకి మారినప్పుడు పండ్లు కోతకు సిద్ధంగా ఉంటాయి. పండిన 6 నుండి 10 రోజుల తర్వాత పండిన పండ్లు పండిస్తాయి. పండ్లు చెట్లపై ఉన్నంత కాలం గట్టిగా ఉంటాయి, కోత తర్వాత మాత్రమే మృదువుగా ఉంటాయి. ఒక్కో చెట్టుకు 100 నుంచి 500 పండ్ల వరకు దిగుబడి వస్తుంది. సిక్కింలో, ప్రత్యేకంగా, 10 నుండి 15 సంవత్సరాల వయస్సు గల చెట్ల నుండి సగటున 300 నుండి 400 పండ్లు పండించవచ్చు. సిక్కింలో, పర్పుల్ రకానికి చెందిన పండ్లను జూలైలో పండిస్తారు మరియు గ్రీన్ రకానికి సెప్టెంబర్, అక్టోబర్ సాధారణ పంట కాలం. తమిళనాడులో, జూలై, ఆగస్టు అత్యధిక పంట కాలం.
ఉష్ణమండల దక్షిణ భారతదేశం మరియు తేమతో కూడిన ఉష్ణమండల ఈశాన్య భారతదేశంలో అవకాడో యొక్క దిగుబడి పనితీరు చాలా సంతృప్తికరంగా ఉంది. 7. పంటకోత తర్వాత నిర్వహణ, నిల్వ మరియు మార్కెటింగ్. అవోకాడోలు చెట్టు మీద పండవు మరియు పండ్లు కోసిన తర్వాత మాత్రమే మృదువుగా ఉంటాయి. పండ్లను జాగ్రత్తగా తీయాలి. పక్వానికి వచ్చిన సరైన దశలో, అవి గట్టిపడి, కనీసం 12% నూనెను కలిగి ఉన్నప్పుడు వాటిని కోయాలి. భారతదేశంలో 250 నుండి 300 గ్రాముల పరిమాణంలో పండ్లు ఇష్టపడతారు. అత్యంత ప్రజాదరణ పొందిన రకాలు హాస్, ప్యూర్టే మరియు గ్రీన్. కఠినమైన, పరిపక్వ పండ్లు పండించడం మరియు రవాణా మరియు పంపిణీ సమయంలో పక్వానికి అనుమతించబడతాయి. 14 రోజుల వరకు రవాణా సమయం సంతృప్తికరంగా పరిగణించబడుతుంది, అయితే ఉష్ణోగ్రత 5.5 మరియు 8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచినట్లయితే పండని అవకాడోలను 4 వారాల వరకు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం, అవోకాడో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున మరియు ఉత్పత్తి ప్రాంతాలు చెల్లాచెదురుగా ఉన్నందున వాటికి వ్యవస్థీకృత మార్కెటింగ్ వ్యవస్థ లేదు. 8. అవోకాడో ఉత్పత్తి అభివృద్ధికి సంభావ్యత. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు అవోకాడో కింద ఎక్కువ ప్రాంతాలను తీసుకురావడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం, తోటలు సరిగా నిర్వహించబడలేదు మరియు అవి చెల్లాచెదురుగా ఉన్నాయి. అలాగే, అధిక దిగుబడి సామర్థ్యంతో మెరుగైన సంఖ్యలో మెరుగైన రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వృక్ష సంపద ప్రచారం పద్ధతులు కూడా ప్రమాణీకరించబడ్డాయి. అధిక సంఖ్యలో ఎంపిక చేసిన రకాలైన అధిక నాణ్యత నర్సరీ మొక్కలను పెంచడం మరియు వాటిని క్రమబద్ధంగా నాటడం, దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల మరియు ఈశాన్య ప్రాంతంలోని తేమతో కూడిన పాక్షిక, ఉష్ణమండల ప్రాంతాలలో, భారతదేశంలోని పండ్ల పటంలో అవకాడోను సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. పంట కోసం పరిశోధన మద్దతు ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది, అయితే తమిళనాడు మరియు సిక్కిం నుండి అందుబాటులో ఉన్న పరిశోధన సమాచారం భారతదేశంలో లభించే పండ్ల పరిమాణం, రంగు మరియు నాణ్యతను పోల్చదగిన తెలివితేటలు కలిగి ఉన్నాయని నిరూపిస్తున్నాయి. భారతదేశంలో, అవోకాడో సాధారణంగా విత్తనాల ద్వారా ప్రచారం చేయబడుతుంది. అవోకాడో గింజల సాధ్యత చాలా తక్కువగా ఉంటుంది, 2 నుండి 3 వారాలు, కానీ విత్తనాన్ని పొడి పీట్ లేదా ఇసుకలో 5c నిల్వ చేయడం ద్వారా మెరుగుపరచవచ్చు. విత్తే ముందు విత్తనపు పొరను తీసివేయడం వల్ల అంకురోత్పత్తి వేగవంతం అవుతుంది. సిక్కింలో, పెరిగిన చెట్లన్నీ మొలకల మూలం, పండిన పండ్ల నుండి తీసిన విత్తనాలను నేరుగా నర్సరీలో లేదా పాలిథిలిన్ సంచులలో విత్తుతారు. 6 నుండి 8 నెలల వయస్సులో, మొలకల మార్పిడికి సిద్ధంగా ఉంటాయి. 10 నుండి 15 సంవత్సరాలలో ఇటువంటి మొలకల చెట్లు 300 నుండి 400 పండ్లను ఉత్పత్తి చేస్తాయి. చిగురించడం లేదా అంటుకట్టుట ద్వారా ఏపుగా ప్రచారం చేయడం వల్ల ఎంపిక చేయబడిన రకరకాల క్లోన్లు ఏర్పడతాయి. కాలిఫోర్నియాలో మెక్సికన్ జాతి దాదాపు అన్ని మూలాధార అవసరాలను అందజేస్తుందని నివేదించబడింది. సాధారణంగా దీనిని ఇజ్రాయెల్ మరియు దక్షిణాఫ్రికాలో కూడా ఉపయోగిస్తారు. గౌటెమాలన్ జాతి చాలా సున్నితమైనది. చలికి మరియు అధిక క్లోరోసిస్ మరియు వెర్టిసిలియం విల్ట్కు ఎక్కువ అవకాశం ఉందని నిరూపించబడింది. వెస్ట్ ఇండియన్ స్టాక్లు వెచ్చని ప్రాంతాలలో లేదా లవణీయత సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత ఇవ్వబడతాయి. ఫైటోఫ్థోరా, నిరోధక వేరు కాండం యొక్క అవసరం గుర్తించబడింది దాని సాగు విజయానికి అత్యంత ముఖ్యమైన అంశం. తమిళనాడులోని నీలగిరి కొండల్లోని కల్లార్లోని ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో, పొరలు వేయడంతో పాటు ఇనార్చింగ్ 75% వరకు విజయాన్ని అందించగా, పశ్చిమ బెంగాల్లో చిప్ బడ్డింగ్ విజయవంతమైందని నివేదించబడింది. భారతదేశంలో, ప్రస్తుతం, అవోకాడోను ఏపుగా పెంచే వాణిజ్య నర్సరీ లేదు, అలాగే అవకాడో మొక్కల పెంపకం పదార్థం యొక్క నర్సరీ ఉత్పత్తిని చేపట్టడానికి ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్థాయిలో ఎటువంటి చొరవ లేదు. ఎరువులు మరియు పురుగుమందులు. స్థలం మరియు నేల విషయానికి వస్తే అవోకాడో చాలా పిక్కీగా ఉంటుంది. ఆమ్లత్వం ఉన్న నేల అవోకాడోకు తగినది కాదు. కాలానుగుణంగా, కాల్షియం యొక్క దరఖాస్తు మట్టిలో ఆమ్లతను తగ్గిస్తుంది, ఇది అవోకాడో కోసం నేలను సాధ్యపడుతుంది. మూల ప్రాంతంలో వేరుకుళ్ళు తెగులు మరియు ఇతర శిలీంధ్ర వ్యాధులను నివారించడానికి కాల్షియం కూడా మంచిది. అవకాడోతో వచ్చే ప్రధాన సమస్యలలో రూట్ రాట్ ఒకటి.
అవోకాడో నీరు లాగడాన్ని తట్టుకోదు మరియు వేరుకుళ్ళి పెద్ద సమస్యగా మారుతుంది, తరచుగా మొక్కలకు ప్రాణాంతకం అవుతుంది. నీటి నిల్వలను నివారించడం మరియు వరద ముంపు ప్రాంతాలలో నీరు చేరకుండా నిరోధించడానికి మట్టిదిబ్బలు నిర్మించడం సాధారణ పద్ధతి. కాల్షియం కాకుండా జింక్ అవకాడోకు అవసరమైన సాధారణ పోషకం. జింక్ అధికంగా తీసుకోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది మరియు సిఫారసు చేయబడలేదు. ఏదైనా పోషకాలను వర్తించే ముందు ఆకు పరీక్ష విశ్లేషణ నిర్వహించాలి. నేల యొక్క ఆమ్లతను విశ్లేషించడానికి pH పరీక్షను నిర్వహించాలి. ఎప్పటికప్పుడు కాల్షియం మరియు జింక్ కాకుండా నత్రజని అనేది అవకాడోకు అవసరమైన అత్యంత ఉపయోగం మరియు స్థిరమైన ఎరువులు. చెట్టు వయస్సు ఆధారంగా నత్రజని సంవత్సరానికి 3 సార్లు వర్తించబడుతుంది. నేల యొక్క ఆమ్లతను పెంచని యూరియా మరియు నీటి ఆధారిత నత్రజని ఎరువులు సిఫార్సు చేయబడ్డాయి. భారతదేశంలో అవకాడోలకు పురుగుమందులు చాలా అరుదుగా అవసరమవుతాయి. చెట్టు ఎత్తు 30 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ పెరగడంతో, చిన్న రైతులు ఆ ఎత్తుకు ఏ విధమైన పురుగుమందును పూయడం దాదాపు అసాధ్యం. లక్షల చెట్లున్న పెద్ద తోటల్లో పెద్ద పరికరాలను అమలు చేయడం సాధ్యపడుతుంది కానీ 100 లేదా 1000 చెట్లు ఉన్న చిన్న రైతుకు అది ఆచరణ సాధ్యం కాదు. అంతేకాకుండా ప్రాంతాన్ని బాగా ఎంచుకుంటే ఆ ప్రాంతంలో కొన్ని తెగుళ్లు ఉంటాయి. అవోకాడో ఫార్మింగ్ బిజినెస్ ప్లాన్, ఎకనామిక్స్ మరియు లాభం. ప్రస్తుతం అవకాడో సాగుతో లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవోకాడో వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న ఎక్కువ మంది రైతులు 1 దశాబ్దం లేదా 2 సంవత్సరాల తర్వాత విషయాలు పూర్తిగా భిన్నమైన మలుపు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి భారతదేశంలో అవకాడో వ్యవసాయం ఖచ్చితంగా లాభదాయకమని చెప్పడం సురక్షితం. దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్ల కంటే దిగుమతి చేసుకునే పండ్ల పరిమాణం చాలా ఎక్కువ. దురదృష్టవశాత్తు, స్థానిక పండ్ల నాణ్యత ఎక్కువగా ఉండదు మరియు ఎగుమతి చేయడానికి అనుకూలం కాదు. అధిక నాణ్యత గల పండ్ల సాగును పొందగలిగితే మరియు భారతీయ ప్రాంతాలలో ఇది సాధ్యమయ్యేదిగా గుర్తించబడితే, అప్పుడు లాభాల అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లోకల్ వెరైటీతో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కేవలం స్థానిక పండ్లను పరిగణనలోకి తీసుకుంటే కేజీకి ₹100 ధర కోసం, అవకాడో వ్యవసాయానికి సంబంధించిన అంచనాలు క్రింద ఉన్నాయి. మొక్కలు ₹6,000, ₹150 మొక్క. 40 ఎకరం. భూమి తయారీ రూ. 20,000. బిందు సేద్యం ₹35,000. ఎరువులు ₹25,000, ₹25,000. లేబర్ ₹25,000, ₹25,000. మొత్తం ₹1,11,000, ₹50,000. ఏడో సంవత్సరం నుండి అవోకాడో నుండి ఆదాయం. ఒక పండు బరువు మరియు సగటు 250 గ్రాములు. అవోకాడో కిలో ధర ₹80గా పరిగణించబడుతుంది, ఇది మార్కెట్ రేటు ప్రకారం కనిష్టంగా ఉంటుంది. మండి ధర ప్రస్తుతం ₹240గా ఉంది, అయితే ఇది భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అవకాడోకు ఆఫ్ సీజన్. కాబట్టి 7వ సంవత్సరంలో 50 కిలోల ఫలాలను ఇచ్చే ప్రతి చెట్టుతో 40 చెట్లు సంవత్సరానికి ₹180,000 ఆదాయం పొందుతాయి. రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు 3వ వీడియోగా అల్లనేరేడు పండు గురించి కల్టివేషన్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి నేలల అనుకూలము, మరియు ఆయుర్వేదంలో ఈ జామన్ లేదా అల్లనేరేడు యొక్క ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. ఇది మన డయాబెటిక్ పేషెంట్స్కి అద్భుతమైన ఔషధము మరియు నేచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ మరియు చర్మం యొక్క స్కిన్ యొక్క హెల్త్ని కాపాడడంలో మరియు డైజెస్టివ్ డిసార్డర్స్లో కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పండు వల్ల అనేక ప్రయోజనాలు పొందుతుంటారు. కాబట్టి దీనికి ఆయుర్వేదికంతో పాటు చాలామంది ఈ ఫ్రూట్ను ప్రత్యేకంగా సీజన్లో తీసుకుంటారు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ పంట వలన మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక మంది ఈ పంటను సాగు చేసి అత్యధిక లాభాలు పొందుతున్నారు. కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ జామన్లో అత్యధిక లాభాలు పొందాలని కోరుతున్నాం. జామున్, సిజిజియం జీలకర్ర. జామున్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేశీయ పండ్లు. ఆయుర్వేద ఔషధాలలో దీనికి చాలా విలువైన స్థానం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం అని నమ్ముతారు.
కానీ భారతదేశంలో సాగు పద్ధతులపై సరైన సమాచారం లేకపోవడం మరియు మరగుజ్జు మరియు అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో లేకపోవటం వల్ల దాని వ్యవస్థీకృత తోటల పెంపకం ఇప్పటికీ లేదు. ఈ బుక్లెట్లో జామున్ సాగుకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించి సరళమైన మరియు ఆసక్తికరమైన రూపంలో అందించబడింది. పరిచయము. జామున్ వాణిజ్య విలువ కలిగిన ముఖ్యమైన దేశీయ మైనర్ పండు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని బ్లాక్ ప్లమ్, ఇండియన్ బ్లాక్ చెర్రీ, రామ్ జామున్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. చెట్టు పొడవుగా మరియు అందంగా ఉంటుంది, సతత హరితగా ఉంటుంది, సాధారణంగా రోడ్లు మరియు మార్గాల్లో నీడ మరియు గాలిని తరిమికొట్టేందుకు పెరుగుతుంది. జామున్ యొక్క అసలు నివాసం భారతదేశం లేదా ఈస్ట్ ఇండీస్. ఇది థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మడగాస్కర్ మరియు కొన్ని ఇతర దేశాలలో కూడా కనిపిస్తుంది. ఫ్లోరిడా, కాలిఫోర్నియా, అల్జీరియా, ఇజ్రాయెల్ మొదలైన అనేక ఇతర ఉపౌష్ణమండల ప్రాంతాలలో జామున్ విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జామున్ చెట్లు ఉష్ణమండల మరియు ఉపౌష్ణమండల ప్రాంతాలలో చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఇది హిమాలయాల దిగువ శ్రేణిలో 1300 మీటర్ల ఎత్తులో మరియు కుమావోన్ కొండలలో 1600 మీటర్ల వరకు కూడా సంభవిస్తుంది. ఇది ఉత్తరాన ఇండో, గంగా మైదానాల నుండి దక్షిణాన తమిళనాడు వరకు భారతదేశంలోని పెద్ద ప్రాంతాలలో విస్తృతంగా పెరుగుతుంది. భారతదేశంలో దాని మొత్తం విస్తీర్ణం గురించిన డేటా అందుబాటులో లేదు. 2. మట్టి. జామున్ చెట్టును అనేక రకాల నేలల్లో పెంచవచ్చు. అయినప్పటికీ, అధిక దిగుబడి సామర్థ్యం మరియు మంచి మొక్కల పెరుగుదల కోసం, లోతైన లోమ్ మరియు బాగా ఎండిపోయిన నేల అవసరం. ఇటువంటి నేలలు తగినంత నేల తేమను కూడా కలిగి ఉంటాయి, ఇది వాంఛనీయ పెరుగుదల మరియు మంచి ఫలాలు కాస్తాయి. జామున్ లవణీయత మరియు నీటిలో ఉండే పరిస్థితులలో కూడా బాగా పెరుగుతుంది. అయితే, చాలా బరువైన లేదా తేలికైన ఇసుక నేలల్లో జామున్ను పెంచడం లాభదాయకం కాదు. 3. వాతావరణం. జర్నున్ ఉష్ణమండల మరియు ఉపౌష్ణమండల వాతావరణంలో పెరగడానికి ఇష్టపడతాడు. ఇది హిమాలయాల దిగువ శ్రేణులలో 1300 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. జామున్కు ఎత్తైన సమయంలో మరియు పండ్లను అమర్చే సమయంలో పొడి వాతావరణం అవసరం. ఉపౌష్ణమండల ప్రాంతాల్లో, పండ్ల పక్వానికి మరియు దాని పరిమాణం, రంగు మరియు రుచి యొక్క సరైన అభివృద్ధికి ముందస్తు వర్షం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. జామున్ యొక్క జాతులు మరియు రకాలు. జాతులు. యూజీనియా జాతి 1000 రకాల సతత హరిత చెట్లు మరియు పొదలను కలిగి ఉంది, వాటిలో ఎక్కువ భాగం ఉష్ణమండల మూలం. పాత ప్రపంచ యూజీనియా జాతులలో కొన్ని ఇప్పుడు సిజిజియం జాతికి చెందినవి. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. వీటిలో చాలా జాతులు తినదగిన పండ్లను ఇస్తాయి మరియు వీటిలో కొన్ని అలంకారమైన మరియు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. చిన్న తినదగిన పండ్లతో కూడిన అడవి జాతి ఫ్రనీటీ కోసం విండ్ బ్రేక్లుగా పెరుగుతుంది. పెద్ద సతత హరిత చెట్టు ప్రముఖ పొడుగుచేసిన గింజలతో చిన్న ముదురు ఊదా పండ్లను కలిగి ఉంటుంది. పండు పండినప్పుడు కూడా రక్తస్రావ నివారిణి, శరీర కణజాల సంకోచానికి కారణమవుతుంది. ఒక ప్రసిద్ధ పండు గులాబీ ఆపిల్ లేదా గులాబ్ జామున్ జాంబోస్. ఇది దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తుంది. చెట్టు చాలా అలంకారమైనది. పండు పసుపు రంగులో ఉంటుంది, సాధారణంగా రుచిలో అసహ్యంగా ఉంటుంది మరియు పెక్టిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సీలానక, తినదగిన పండ్లు కలిగిన చిన్న చెట్టు, పశ్చిమ కనుమలలో మరియు మలాసెన్సిస్, మలై గులాబీ ఆపిల్, దక్షిణ భారతదేశంలో కనుగొనబడింది. దక్షిణ భారతదేశంలో కనిపించే మరొక సంబంధిత పండు సురినామ్ చెర్రీ యూనిఫ్లోరా. ఇది ముడతలుగల ఎరుపు సుగంధ పండ్లతో కూడిన చిన్న చెట్టు. జవానికం, వాటర్ యాపిల్, దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. డిన్సఫ్లోర జామున్ హ్యూమిని లో వేరు కాండంగా ఉపయోగించబడుతుంది మరియు చెదపురుగుల దాడిని తట్టుకుంటుంది. రకాలు. సాగులో ఉన్న ఈ పండు యొక్క ప్రామాణిక రకాలు లేవు. ఉత్తర భారత పరిస్థితులలో పండించే సాధారణ రకం, రామ్ జర్నున్. ఇది పూర్తి పండిన దశలో పెద్ద పరిమాణంలో, దీర్ఘచతురస్రాకార పండ్లను, లోతైన ఊదా లేదా నీలం, నలుపు రంగులో ఉత్పత్తి చేస్తుంది. పండిన పండు యొక్క గుజ్జు ఊదా గులాబీ రంగులో ఉంటుంది, మరియు పండు జ్యూసీ మరియు తీపిగా ఉంటుంది. రాయి పరిమాణంలో చిన్నది. ఈ రకం జూన్, జూలై నెలలలో పండుతుంది మరియు ఇది గ్రామీణ మరియు పట్టణ మార్కెట్లలో చాలా సాధారణం. మరొక ఆలస్యంగా పరిపక్వత కలిగిన రకం చిన్న పరిమాణంలో, కొద్దిగా గుండ్రంగా ఉండే పండ్లను కలిగి ఉంటుంది, పూర్తి పండిన దశలో లోతైన ఊదా లేదా నలుపు రంగులో ఉంటుంది. పల్ప్ యొక్క రంగు ఊదారంగు,
తక్కువ జ్యూసీ, గుజ్జు యొక్క బరువు మరియు తీపి కూడా రామ్ జే అర్నున్ తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఈ రకంలో ఉన్న రాయి పరిమాణంలో చాలా పెద్దది. ఆగస్టు నెలలో పండ్లు పండుతాయి. ప్రస్తుతం భారతదేశంలో జర్నూన్ యొక్క అనేక విత్తనాల జాతులు ఉన్నాయి, ఇవి మెరుగైన రకాలను ఎంచుకోవడానికి మంచి అవకాశాన్ని అందిస్తాయి. ప్రచారం జామున్ విత్తనం మరియు వృక్ష పద్ధతుల ద్వారా ప్రచారం చేయబడుతుంది. పాలియంబ్రియోనీ ఉనికి కారణంగా, ఇది విత్తనం ద్వారా తల్లిదండ్రులకు నిజం అవుతుంది. చాలా సందర్భాలలో అనుసరించిన వృక్ష సంబంధ పద్ధతులు కొంత విజయాన్ని సాధించినప్పటికీ, విత్తన వ్యాప్తికి ఇప్పటికీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, విత్తన ప్రచారం చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇది ఆలస్యంగా ఫలిస్తుంది. విత్తనాలకు నిద్రాణ స్థితి ఉండదు. తాజా విత్తనాలు నాటవచ్చు. అంకురోత్పత్తి సుమారు 10 నుండి 15 రోజులలో జరుగుతుంది. తరువాతి వసంతకాలంలో, ఫిబ్రవరి నుండి మార్చి వరకు, లేదా వర్షాకాలంలో అంటే ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు వేరు కాండంగా ఉపయోగించడానికి మొలకల మార్పిడికి సిద్ధంగా ఉన్నాయి. జర్నూన్ యొక్క ప్రచారం ఆర్థికంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. 10 నుండి 14 మీ మందం కలిగిన 1 సంవత్సరం వయస్సు గల మొలక నిల్వలపై అంకురార్పణ చేస్తారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జూలై నుండి ఆగస్టు వరకు చిగురించేందుకు ఉత్తమ సమయం. వర్షాలు తేలికగా ప్రారంభమయ్యే మరియు భారీగా ఉండే ప్రాంతాల్లో మే, జూన్లో అంకురార్పణ చర్యలు ప్రారంభమవుతాయి. చిగురించే షీల్డ్, ప్యాచ్ మరియు ఫోర్కట్ పద్ధతులు చాలా విజయవంతమయ్యాయి. షీల్డ్ లేదా టీ బడ్డింగ్తో పోల్చితే ఫోర్కట్ పద్ధతిలో మెరుగైన విజయం సాధించే అవకాశం నివేదించబడింది. జామున్ను ఇనార్చ్ చేయడం ద్వారా కూడా ప్రచారం చేయవచ్చు కానీ అది వాణిజ్యపరంగా స్వీకరించబడదు. ఈ పద్ధతిలో కుండీలలో పెంచిన 1 సంవత్సరం వయస్సు గల మొలకలను జూన్, జూలైలో చెక్క స్టాండ్ల సహాయంతో తల్లి జామున్ చెట్లతో ధ్వంసం చేస్తారు. లానోలిన్ పేస్ట్లో 500 ppm ఇబతో దాదాపు 60% ఎయిర్ లేయర్లు లభిస్తాయి. గాలి పొరలు వసంతకాలంలో జరుగుతుంది మరియు వర్షాకాలంలో కాదు. అడపాదడపా పొగమంచు కింద జామున్లో కోత ద్వారా మెరుగైన వేళ్లు పెరిగాయి. 20 నుండి 25 సెం. మీ పొడవు గల జాంబోస్ మరియు జవానికా రెండింటి యొక్క సెమీ హార్డ్వుడ్ కోతలు, స్ప్రింగ్ ఫ్లష్ నుండి తీసి, జూలైలో నాటిన 2000 ppm ఇబా, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ తో మెరుగైన ఫలితాలను ఇస్తాయి. నాటడం జామున్ సతత హరిత వృక్షం మరియు వసంతకాలంలో అంటే ఫిబ్రవరి, మార్చి మరియు వర్షాకాలం అంటే జూలై, ఆగస్టులో నాటవచ్చు. ఫిబ్రవరి, మార్చిలో నాటిన చెట్లు మే మరియు జూన్లలో చాలా వేడిగా మరియు పొడిగా ఉండే కాలాన్ని నాటిన వెంటనే మరియు సాధారణంగా అననుకూల వాతావరణ పరిస్థితుల నుండి మరణాలకు గురవుతాయి కాబట్టి తరువాతి సీజన్ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నాటడానికి ముందు, పొలాన్ని సరిగ్గా శుభ్రం చేసి దున్నాలి. 1 మీ పరిమాణంలో గుంతలు 2 విధాలుగా 10 మీటర్ల దూరంలో తవ్వబడతాయి. సాధారణంగా వర్షాకాలం రాకముందే గుంతల తవ్వకం పనులు పూర్తవుతాయి. గొయ్యి 75% పై మట్టి మరియు 25% బాగా కుళ్ళిన పొలం ఎరువు లేదా కంపోస్ట్ మిశ్రమంతో నిండి ఉంటుంది. జామున్ చెట్లను పెంచడానికి మరొక సాధారణ మార్గం ఏమిటంటే, వాటిని వ్యవసాయ నివాసాలు మరియు బావుల దగ్గర నీడనిచ్చే చెట్లుగా నాటడం. ఇక్కడ వారు పండుతో పాటు స్వాగత నీడను అందిస్తారు. 7. ఎరువుల అప్లికేషన్ జామున్ చెట్లకు సాధారణంగా ఎరువు వేయరు. దీనికి కారణం వారికి ఎరువు అవసరం లేకపోవటం లేదా దానికి ప్రతిస్పందించడంలో విఫలం కావడం వల్ల కాదు, ఎందుకంటే వారు మంచి నిర్లక్ష్యంతో నిలబడగలరు. బీటింగ్కు ముందు కాలంలో సుమారు 19 కిలోల 1 యార్డ్ ఎరువు వార్షిక మోతాదు మరియు చెట్టును మోసే చెట్లకు 75 కిలోలుగా పరిగణించబడుతుంది. సాధారణంగా, మొలకల జామున్ చెట్లు 8 నుండి 10 సంవత్సరాల వయస్సులో కాయడం ప్రారంభిస్తాయి, అయితే అంటు వేసిన లేదా మొగ్గలు వేసిన చెట్లు 6 నుండి 7 సంవత్సరాలలో ఫలదీకరణం చెందుతాయి. చాలా గొప్ప నేలల్లో, చెట్లు మరింత ఏపుగా పెరిగే ధోరణిని కలిగి ఉంటాయి, ఫలితంగా ఫలాలు కాస్తాయి. చెట్లు అటువంటి ధోరణిని కనబరిచినప్పుడు, వాటికి ఎటువంటి ఎరువు మరియు ఎరువులు సరఫరా చేయకూడదు మరియు నీటిపారుదల తక్కువగా ఇవ్వాలి మరియు సెప్టెంబర్, అక్టోబర్ మరియు ఫిబ్రవరి, మార్చిలో మళ్లీ నిలిపివేయాలి. ఇది పండ్ల మొగ్గలు ఏర్పడటానికి, వికసించటానికి మరియు పండ్ల అమరికలో సహాయపడుతుంది. కొన్నిసార్లు ఇది ప్రభావవంతంగా ఉండకపోవచ్చు మరియు రింగింగ్ మరియు రూట్ కత్తిరింపు వంటి మరింత తీవ్రమైన చికిత్సలను ఆశ్రయించవలసి ఉంటుంది. పండ్ల పెంపకందారుడు జామున్ చెట్లకు ఎరువు మరియు ఎరువులు వేయడంలో జాగ్రత్తగా ఉండాలి మరియు అందువల్ల మోతాదులను సర్దుబాటు చేయాలి.
చెట్ల పెరుగుదల మరియు ఫలాలు కాస్తాయి. 8. నీటిపారుదల. ప్రారంభ దశలో, జామున్ చెట్టుకు తరచుగా నీటిపారుదల అవసరమవుతుంది, అయితే F1 క్ర చెట్లు స్థాపించబడతాయి, నీటిపారుదల మధ్య విరామం బాగా తగ్గుతుంది. యువ చెట్లకు సంవత్సరానికి 8 నుండి 10 నీటిపారుదల అవసరం. పరిపక్వ చెట్లకు సగం సంఖ్య మాత్రమే అవసరం, ఇది మే మరియు జూన్లలో పండు పండినప్పుడు వర్తించబడుతుంది. శరదృతువు మరియు శీతాకాల నెలలలో, నేల పొడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నీటిపారుదలని వర్తించవచ్చు. ఇది శీతాకాలంలో మంచు యొక్క దుష్ప్రభావాల నుండి చెట్లను కూడా కాపాడుతుంది. అంతర పంట. నాటిన ప్రారంభ సంవత్సరాల్లో, పండ్ల తోటలో చాలా ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నప్పుడు, తగిన అంతర పంటగా ముఖ్యంగా చిక్కుడు పంటలు మరియు కూరగాయలను వర్షాకాలంలో తీసుకోవచ్చు. శిక్షణ మరియు కత్తిరింపు. జామున్లో రెగ్యులర్గా కత్తిరింపు అవసరం లేదు. అయినప్పటికీ, తరువాతి సంవత్సరాల్లో పొడి కొమ్మలు మరియు అడ్డంగా ఉన్న కొమ్మలు తొలగించబడతాయి. మొక్కలకు శిక్షణ ఇస్తున్నప్పుడు, శాఖల ఫ్రేమ్వర్క్ నేల స్థాయి నుండి 60 నుండి 100 సెం. మీ. 11. క్రిమి కీటకాలు. తెగుళ్లలో, తెల్ల ఈగ మరియు ఆకు తినే గొంగళి పురుగు చెట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. 1. వైట్ ఫ్లై, డయలురోడ్స్ యూజీనియా. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో జామున్ చెట్టును దెబ్బతీస్తుంది. ప్రభావిత పండ్లు ఉపరితలంపై పురుగుల రూపాన్ని పొందుతాయి. తెల్ల ఈగను ఈ క్రింది మార్గాల్లో నియంత్రించవచ్చు. చెట్టు చుట్టూ శానిటరీ పరిస్థితులను నిర్వహించండి. అన్ని ప్రభావిత పండ్లను తీసివేసి వాటిని నాశనం చేయండి. చెట్టు ట్రంక్ చుట్టూ మట్టిని త్రవ్వండి, తద్వారా ప్రభావితమైన పండ్లలోని మాగ్గోట్లు మరియు మట్టిలో నిద్రాణ స్థితిలో ఉన్న ప్యూపలు నాశనం అవుతాయి. 2. ఆకు తినే గొంగళి పురుగు, కేరియా సబ్టిల్లిస్. ఈ గొంగళి పురుగు కోయంబత్తూరులో మాత్రమే కనిపిస్తుంది. కీటకం ఆకులను సోకుతుంది మరియు చెట్టును విడదీయవచ్చు. రోగోర్ 30 EC లేదా మలాథియాన్ ఎట్ 0.1% పిచికారీ చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. 12. వ్యాధులు. వ్యాధులలో, ఫంగల్ వ్యాధి ఆంత్రాక్నోస్ గుర్తించదగినది. 1. ఆంత్రాక్నోస్, గ్లోమెరెల్లా సింగ్యులాటా. ఫంగస్ ఆకు మచ్చలు మరియు పండ్ల కుళ్ళిపోవడాన్ని ప్రేరేపిస్తుంది. ప్రభావిత ఆకులు చిన్న చిన్న మచ్చలు, లేత గోధుమ రంగు లేదా ఎరుపు గోధుమ రంగులో కనిపిస్తాయి. ప్రభావిత పండ్లు చిన్న నీటిలో నానబెట్టిన, వృత్తాకార మరియు అణగారిన గాయాలు కనిపిస్తాయి. చివరికి, పండ్లు కుళ్ళిపోతాయి మరియు ముడుచుకుంటాయి. డిథాన్సిడ్ 78 ఎట్ 0.2% లేదా బోర్డియక్స్ మిశ్రమాన్ని 4 నుండి 4,50 ఏకాగ్రతతో పిచికారీ చేయడం వ్యాధిని తనిఖీ చేస్తుంది. 13. పుష్పించే మరియు ఫలాలు కాస్తాయి. పుష్పగుచ్చాలు కొమ్మలపై ఆకుల కక్ష్యలలో పుడతాయి. ఉత్తర భారతదేశ పరిస్థితులలో, పుష్పించేది మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుంది మరియు ఏప్రిల్ చివరి వరకు కొనసాగుతుంది. సీజన్ ప్రారంభంలో పుప్పొడి సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. స్టిగ్మా యొక్క గరిష్ట గ్రహణశక్తి ఆంథెసిస్ తర్వాత ఒక రోజు. జామున్ ఒక క్రాస్, పరాగసంపర్కం మరియు పరాగసంపర్కం తేనెటీగలు, ఇంటి ఈగలు మరియు గాలి ద్వారా జరుగుతుంది. ఒక రోజు ఆంథెసిస్ తర్వాత చేతి పరాగసంపర్కం ద్వారా గరిష్ట ఫలాలను పొందవచ్చు. ఆ తరువాత, పండు సెట్లో పదునైన క్షీణత గమనించవచ్చు. వికసించిన తర్వాత 3 నుండి 4 వారాలలో పువ్వులు మరియు పండ్లు భారీగా పడిపోతాయి. GA360 ppm యొక్క 2 స్ప్రేలతో తరువాత సహజ పండ్ల డ్రాప్ను తగ్గించవచ్చు, ఒకటి పూర్తిగా వికసించిన తర్వాత మరియు మరొకటి 15 రోజుల తర్వాత పండ్లు. జామున్ యొక్క పెరుగుదల మరియు పండ్ల అభివృద్ధి నమూనాను 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ 15 నుండి 52 రోజుల నుండి 15 నుండి 52 రోజుల నుండి నెమ్మదిగా పండు ఎదుగుదలను కలిగి ఉంటుంది. రెండవ దశ 52 నుండి 58 రోజుల తరువాత వేగంగా వృద్ధి చెందుతుంది మరియు మూడవది మరియు చివరి దశ 58 నుండి 60 రోజుల వరకు పండు సెట్ తర్వాత నెమ్మదిగా పెరుగుదల మరియు పండ్ల బరువులో చాలా తక్కువగా ఉంటుంది. 14. హార్వెస్టింగ్ మరియు దిగుబడి. మొలక జామున్ మొక్కలు నాటిన 8 నుండి 10 సంవత్సరాల తర్వాత ఫలించడం ప్రారంభిస్తాయి, అయితే అంటు వేసినవి 6 నుండి 7 సంవత్సరాల తరువాత ఎలుగుబంటిని కలిగి ఉంటాయి. ఏదేమైనప్పటికీ, నాటిన 8 నుండి 10 సంవత్సరాల తర్వాత వాణిజ్య బేరింగ్ ప్రారంభమవుతుంది మరియు చెట్టు 50 నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది. జూన్, జూలై నెలలో పండు పండుతుంది. పూర్తి పరిమాణంలో పండిన పండు యొక్క ప్రధాన లక్షణం లోతైన ఊదా లేదా నలుపు రంగు. పండు పక్వానికి వచ్చిన వెంటనే తీయాలి, ఎందుకంటే పండిన దశలో చెట్టుపై ఉంచడం సాధ్యం కాదు.
పండిన పండ్లను భుజానికి తగిలించుకుని చెట్టు ఎక్కి ఒక్కొక్కటిగా కోస్తారు. పండ్లకు సాధ్యమయ్యే అన్ని నష్టాలను నివారించడానికి జాగ్రత్త తీసుకోవాలి. పూర్తిగా పెరిగిన మొలక చెట్టు నుండి పండ్ల సగటు దిగుబడి 80 నుండి 100 కిలోలు మరియు అంటు వేసిన దాని నుండి సంవత్సరానికి 60 నుండి 70 కిలోలు. 15. నిల్వ మరియు మార్కెటింగ్. పండ్లు ఎక్కువగా పాడైపోయే స్వభావం కలిగి ఉంటాయి. వాటిని సాధారణ పరిస్థితుల్లో 3 నుండి 4 రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయలేరు. అయినప్పటికీ, పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసిన ప్రీ-కూల్డ్ పండ్లను 3 వారాల వరకు 8 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మరియు 85 నుండి 90% సాపేక్ష ఆర్ద్రత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయవచ్చు. దాదాపు రోజూ పండ్లను ప్యాక్ చేసి మార్కెట్కు పంపుతున్నారు. మార్కెటింగ్ కోసం, బాగా పండిన మరియు ఆరోగ్యకరమైన పండ్లను ఎంపిక చేస్తారు. దెబ్బతిన్న, జబ్బుపడిన మరియు పండని పండ్లు విస్మరించబడతాయి. ఈ ఎంపిక చేసిన పండ్లను చెక్క బుట్టల్లో జాగ్రత్తగా ప్యాక్ చేసి స్థానిక మార్కెట్లకు పంపుతారు. 16. ఉపయోగాలు మరియు కూర్పు. జామున్ పండులో గణనీయమైన పోషక విలువలు ఉన్నాయి. ఫియోమ్ ఖనిజాలు, చక్కెరలు మరియు ప్రోటీన్లు కాకుండా, ఇది ఇనుముకు మంచి మూలం. ఈ పండు యొక్క పోషక విలువలు కలిగి రైతు సోదరులందరూ ఈ ఛానల్ను అగ్రి BSK టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దాంతోపాటుగా మనకు నెక్స్ట్ వీడియోలో స్టార్ ఫ్రూట్ను ఏ విధంగా పండించాలి, ఎటువంటి నేలలు అనుకూలము, ఎటువంటి దిగుబడులు సాధించాలి అన్న విషయం గురించి తెలుసుకుందాము. దానితో పాటుగా జాక్ ఫ్రూట్ అంటే తెలుగులో మనం పనస పండు అంటాము. ఈ పనస పండును హై డెన్సిటీ ప్లాంటేషన్లో ఏ విధంగా పండించాలి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాము. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాము.